వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో బుధ చంద్రుల కలయిక అనే అంశం. ముఖ్యంగా బుధ చంద్రుల కలయిక అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఎందుకు ఈ బుధ చంద్రుల కలయిక ఇంత క్రిటికల్ అని చూచినప్పుడు, ఒక వ్యక్తిగత జాతకంలో రవి శనుల కలయిక వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇలాంటి వాటిల్లో విజయాన్నిచ్చిన, పితృవర్గం పూర్వీక ఆస్తులు తండ్రి కొడుకుల సంబంధాలలో ఖచ్చితంగా సమస్యలను ఇస్తాయనడంలో సందేహం లేదు. అదేవిధంగా బుధ చంద్రుల కలయికలో కూడా సమస్యలు ఉంటాయి. మనస్సుకు కారకుడైన చంద్రుడు, బుద్ధికి కారకుడైన బుధుడు కలిసి ఉన్నప్పుడు మానసిక బలహీనతను కలుగజేస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక చంచల మనస్సు కలవారై ఉంటారు. బుద్ధి చాతుర్యం బాగుంటుంది. ఆకర్షణీయమైన మాటలతో చూడ్డానికి చాలా అందంగా ఉంటారు. వయస్సు పైబడిన యవ్వనంగా కనపడుతుంటారు. టాలెంటెడ్ స్కిల్స్ ఉంటాయి. వీటన్నింటికి ఎటువంటి కొరత ఉండదు. అయితే స్థిరమైన శాశ్వత నిర్ణయాలు తీసుకునేవారుగా ఉంటారా అని అడిగితే ఖచ్చితంగా ఉండరు. ఈ కలయిక 12 రాశులకు వేరువేరైన ఫలితాలను ఇస్తుంది. ఏ స్థానంలో ఉంటే ఒకే రకంగా సుముఖ ఫలితాలను ఇస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాము. ముఖ్యంగా బుధ చంద్రులు కలవకుండా ఉంటేనే మంచిది. వీళ్ళు కలిసి ఉంటే మానసిక రుగ్మతలు, నరాలకు సంబంధించిన సమస్యలు, చర్మానికి సంబంధించిన సమస్యలు, బుధదశ చంద్రభుక్తి లేదా చంద్రదశ బుధభుక్తిలో సంధిస్తారు. అతీత మేధావులు, తెలివైన వారుగా ఉంటారు. కానీ నిర్ణయాలు తీసుకోవడానికి కష్టపడుతుంటారు. వీళ్ళ మేధాశక్తి వీళ్లకు ఉపయోగపడదు. ఇందులో మార్పులు ఏర్పడడానికి ఖచ్చితంగా బుధుడికో చంద్రుడికో గురు శుక్రుల కలయిక వీక్షణ ఉంటే కొంత మంచి ఫలితాలను ఆశించవచ్చు. ఇక 12 రాశులలో వీళ్ళు కలిసి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము. మేషంలో బుధ చంద్రుల కలయిక ఉంటే ఇందులో బుధుడికి ఇది అంత మంచి స్థానం కాదు, కానీ చంద్రునికి మంచి స్థానం. ఇక్కడ చంద్రుని డామినేటింగ్ అధికంగా ఉంటుంది. ఈ స్థానంలో వీళ్ళ కలయిక ఉన్నప్పుడు జాతకుడు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వలన సమస్యలను ఎదుర్కోవడం, తన తొందరపాటుతనం వల్ల శత్రువులను సృష్టించుకోవడం వంటి ఫలితాలు ఉంటాయి. ఫలితాలు మారడానికి గురు శుక్రుల సంబంధం ఏర్పడాలి. వృషభ రాశిలో బుధ చంద్రుల కలయిక ఉన్నప్పుడు గురు శుక్రుల సంబంధం ఉంటే మంచిది. వృషభంలో చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటారు. బుధుడికి మిత్రస్థానం కాబట్టి పెద్దగా నెగటివ్ అని చెప్పలేము. మంచి వాక్చాతుర్యం, ఆహ్లాదకరమైన స్వభావం, చాలా స్నేహపూర్వకమైన వ్యక్తులుగా ఉంటారు. సాఫ్ట్ నేచర్, చూడ్డానికి సినిమా స్టార్లా ఉంటారు. బుధుడంటేనే వికట కవి. వాక్చాతుర్యమే ఆయుధంగా వాడుకొని జీవితంలో విజయం సాధిస్తారు. అయినా ఒక స్థిరమైన ఆలోచనలు ఉండవు. తరువాత మిథునంలో బుధ చంద్రుల కలయిక ఉంటే బుధుడు బలంగా ఉంటారు. చంద్రుడు పెద్దగా నెగటివ్ ఫలితాలను ఇవ్వరు. బుద్ధిశాలితనం, మంచి తెలివితేటలు, దాని ద్వారా చేసే వృత్తులలో అభివృద్ధి, బ్రోకరేజ్, కమిషన్ ఏజెంట్, ఫారిన్ రిలేటెడ్ వృత్తులు, వాటి వల్ల లాభాలు వంటి వాటిని అనుభవించవచ్చు. అయినా కూడా జీవితంలో వెంటనే మార్పులను ఎదుర్కొంటూనే ఉంటారు. చంచలత్వం, అవసరతనం ఉండనే ఉంటుంది. ఎందుకంటే మిథున రాశి బుధుడికి స్వంత రాశి. చంద్రుడు బుధుడితో కలిసి ఉన్నప్పుడు అదే రాశి కూడా అవుతుంది. రాశి స్వభావం గ్రహాలకు తగిన విధంగా మారుతుంది. కర్కాటక రాశిలో చంద్ర బుధుల కలయిక, ఇక్కడ వీళ్ళ కలయిక మంచిది కాదని చెప్పవచ్చు. చంద్రునికి స్వంత రాశి, బుధుడికి నచ్చని రాశి. జలరాశులు బుధుడికి ఇష్టం లేని రాశులు. బట్ ఈ రాశుల్లోనే బుధుడి నక్షత్రాలు ఉంటాయి. కర్కాటకంలో ఆశ్లేష, వృశ్చికంలో జ్యేష్ఠ నక్షత్రం, మీనంలో రేవతి నక్షత్రం. ఇవి జ్యోతిష్య శాస్త్రంలోని
సూక్ష్మ రహస్యాలు. తనకు నచ్చని రీతిగా జన్మించిన గ్రహం బుధుడు. అందుకే తనకు నచ్చని రాసుల్లోనే ఈయన నక్షత్రాలను ఉంచారు. ఈ రాశిలో వీళ్ళ కలయిక ఉంటే జాతకుడిని పడరాని పాట్లు పడేట్లు చేస్తారు. జీవితంలో జాతకుడు తప్పైన నిర్ణయాలను పదే పదే తీసుకునేట్లు చేస్తారు. కానీ చంద్రుడు రాశినాథుడు కాబట్టి మంచి ప్రయోజనాలను ఆశించవచ్చు. ఇక సింహరాశిలో వీళ్ళ కలయిక కొన్ని పరిస్థితుల్లో రవి ప్లేస్మెంట్ను బట్టి ఫలితాలు తీర్మానించబడతాయి. రవి రాశిలోనే ఉంటే బుధాదిత్య యోగంగా ఏర్పడుతుంది. అయినా అమావాస్య యోగంలో జాతకుడు ఉంటాడు. ఒకవేళ రవి కర్కాటకంలో ఉన్నా కన్యలో ఉన్న పరివర్తనాయోగం ఏర్పడి మంచి ఫలితాలు ఉంటాయి. అప్పుడు అధికారం, పవర్, ప్రభుత్వ పదవులు, ఆదాయం వంటి ఫలితాలను పొందుతారు. ఇక కన్యా రాశిలో బుధుడు ఉచ్చం అనే స్థితిలో ఉంటాడు. కూడా చంద్రుడు ఉన్నప్పుడు రవి సింహంలో ఉన్నారంటే శుక్లపక్ష చంద్రుడిగా చంద్రుడు ఉంటారు కాబట్టి పెద్దగా నెగిటివ్ ఉండదు. తులలో రవి ఉన్నారంటే అమావాస్యకు దగ్గరలో ఉన్న చంద్రుడిగా ఉంటారు కాబట్టి కన్యలో బుధుడు చంద్రుడు కలిసి ఉండి రవి తులలో ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. చిత్త భ్రమణం, మానసిక సమస్యలు, నరాల వ్యవస్థ దెబ్బతినడం, తలలో సమస్యలు వంటి వాటిని ఎదుర్కోవలసి వస్తుంది. సో కన్యలో బుధచంద్రుల కలయికను రవి ప్లేస్మెంట్ను బట్టి 3 విధాలుగా తీర్మానించాలి. ఇక తులారాశిలో బుధచంద్రుల కలయిక పర్వాలేదు అని చెప్పవచ్చు. బుధుడికి మిత్రస్థానం, చంద్రునికి శత్రుస్థానం కాదు. శుక్లపక్ష చంద్రుడైతే వీలైనంత వరకు మంచి వ్యాపార లక్ష్యాలను మరియు వృత్తిపరమైన అభివృద్ధిని సాధించేలా చేస్తారు. వీళ్ళ కలయిక ఏ స్థానంలోనైనా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అనలేము. కానీ గురు శుక్రుల కలయిక లేదా గురు వీక్షణ ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ అమావాస్య చంద్రుడైతే మాత్రం ఖచ్చితంగా గురు వీక్షణ ఉంటే మంచిది. వృశ్చిక రాశిలో వీళ్ళిద్దరి కలయిక ఉండనే కూడదు. ఈ రాశి చంద్రునికి నీచరాశి, బుధుడికి శత్రురాశి. జలరాశిలో వీళ్ళిద్దరి కలయిక ఉంటే జాతకుడు పడరాని పాట్లు పడతాడు. సరైన నిర్ణయాలు తీసుకోలేక జీవితాంతం తనకు వచ్చే మంచి అవకాశాలను కోల్పోతాడు. ఇక ధనుస్సు రాశిలో బుధచంద్రుల కలయిక పర్వాలేదు అని చెప్పవచ్చు. సహజ శుభగ్రహ స్థానంలో వీళ్ళ కలయిక ఉన్నప్పుడు గురువు యొక్క కలయిక వీక్షణ ఉంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. బాగా చదువుకున్న మేధావులుగా దాని ద్వారా ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉంటూ ఇంకా విదేశాల్లో ఉంటూ డబ్బు సంపాదించడం, మంచి తండ్రి వారి ద్వారా ఆర్థిక విజయాన్ని పొందే ఫలితాలు ఉంటాయి. మకర రాశిలో బుధచంద్రుల కలయిక ఇది బుధుడికి మిత్రస్థానం. బట్ చంద్రుడు ఎవ్వరిని వ్యతిరేకించడు. కానీ శనికి చంద్రుడు శత్రుగ్రహం కాబట్టి వేరే ఏవైనా శుభగ్రహాలతో సంబంధం ఏర్పడితే కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వీకాన్ని వదిలి బహుదూరంగా వెళ్ళడం అంటే కొత్త ప్రదేశాల్లో నివసించడం ద్వారా ఆర్థిక విజయాన్ని పొందడం వంటి ఫలితాలు ఉంటాయి. తరువాత కుంభరాశిలో బుధచంద్రుల కలయిక ఉంటే చంద్రుడు తన బలాన్ని కోల్పోతాడు. చంద్రుడు బలాన్ని కోల్పోవడం మంచిది. బుధుడికి ఇది మిత్రస్థానం. ఒకవేళ లగ్నం కూడా కుంభమే అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కుంభానికి ఉండే మందతనం తగ్గిపోతుంది. ఎందుకంటే బుధచంద్రులు వేగమైన గ్రహాలు. సో బుధచంద్రులు ఇక్కడ ఉంటే పర్వాలేదు అనవచ్చు. ఇక మీన రాశిలో బుధచంద్రుల కలయిక చంద్రునికి మిత్రస్థానం, బుధుడికి నీచస్థానం. శుక్రుని కలయిక ఉంటే జాతకుడు తప్పించుకొని బ్రతికిపోతాడు. అంతేకాక స్థానమిచ్చిన అధిపతి గురువు బలంగా ఉన్నా వీక్షించినా కొంత మంచి ఫలితాలను ఆశించవచ్చు. ముఖ్యంగా బుధచంద్రులు కలవకుండా ఉంటేనే అదృష్టం అనవచ్చు. కలిసి ఉంటే బుధుడు ఒక కన్ఫ్యూజన్ స్టేజ్కి
నెట్టబడతాడు. చంద్రుడు కూడా అదే స్థితిని పొందుతాడు. ఈ కలయిక వల్ల జాతకుడు పలు విధాలైన సమస్యలను ఎదుర్కొన్నా కొంత సంతోషాన్ని కూడా పొందుతాడని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.